హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేమైతే హైదరాబాద్లో మోస్ట్ పాపులర్ జూ పార్క్ అయితే వెళ్తున్నాం. నెహ్రూ జువాలజీ పార్క్ అనమాట. సో ముందు రోజు అయితే చార్మినార్కి అయితే వెళ్ళొచ్చాము. ఇంక రెండు ఒకే రోజు కుదరవనేసి ఆ తర్వాత రోజైతే జూ పార్క్ అయితే వెళ్ళాము. నేను, మా వారు, అలాగే మా తమ్ముడు అనమాట. మా బాబునేమో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంచేశాను. వాడు ఉంటే తిరగటం కష్టం. ఇక్కడ జూకి వెళ్ళామంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ 5 వరకు అక్కడే టైం పడుతుంది. ఇంకా అప్పటికి కూడా తిరగటానికి సరిపోదు అనమాట. అంత పెద్దగా ఉంటుంది. అన్ని రకాల జంతువులు అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే మేము ఫిషెస్ చూసాం, కానీ అది వీడియో తీయలేదు లోపల. ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ టార్టైస్ అయితే చూసాము. చాలా పెద్దగా ఉంది. అండ్ వాటికి అరేంజ్ చేసిన స్పేస్ కూడా చాలా పెద్దదన్నమాట. చాలా బాగున్నాయి. ఇంకా దాని తర్వాత వచ్చేసి కొన్ని మంకీస్ అయితే చూసాం. డిఫరెంట్ మంకీస్, డిఫరెంట్ టార్టైస్లు అలా ఉన్నాయన్నమాట. అన్నీ కూడా మనం ఎప్పుడో చూడనివి లైవ్లో చూడొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా వాటర్లో అయితే చిన్న చిన్న టార్టైస్ కూడా ఉన్నాయన్నమాట. చాలా క్యూట్గా ఉన్నాయి. ఇంక ఇక్కడ వచ్చేసి ఒక మంకీని అయితే చూసామన్నమాట. ఒకటి చిన్నది, అలాగే ఒకటి పెద్ద మంకీ అనమాట. ఇంకా తిరగడానికే మనకి టైం అంతా సరిపోతుంది. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను జూ పార్క్కి. నేను వచ్చిన సజెషన్ ఏంటంటే ఫస్ట్ అయితే సఫారీకి వెళ్ళండి. అక్కడైతే మనం ఒక వెహికల్ అయితే తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం లయన్స్ని అయితే లైవ్లో చూడొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. కానీ మేము వెళ్ళేసరికి టైం అయిపోయింది. అప్పటికే క్రౌడ్ అయితే చాలా ఉంది అక్కడ. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు వెళ్దాంలే అనుకున్నాం. అందుకనేసి ఇంకా ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి తర్వాత ఇది చూడటం బెటర్. ఇంక మాకు తెలియక మేమైతే ఫస్ట్ ఇది చూసాం అనమాట. ఇక్కడ వచ్చేసి చిరుత, అలాగే టైగర్, వైట్ టైగర్ ఉంటుంది కదా, అదైతే చూసాము. చిరుత అయితే పైన రాళ్ళ పైన ఉందన్నమాట. వీటికి అరేంజ్ చేసినవి కూడా సేమ్ అడవిలో ఎలా ఉంటాయో అలా అయితే అరేంజ్ చేశారు. చిరుత దగ్గర అయితే చాలాసేపు చూసాము, అది కిందకు దిగుతుందేమో అనేసి, కానీ దిగలేదు. ఇంకా వదిలేసి ఇంకా వేరే దాన్ని అయితే చూడటానికి వెళ్ళామన్నమాట. ఇంకా అడవి కుక్కలు ఉంటాయి కదా అవి, ఇంకా అడవి నక్కలు, చిన్న చిన్నవి కూడా అడవి పిల్లులు అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి జింకలు అనమాట. జింకలు అలాగే పీకాక్స్, కొన్ని పక్షులు అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా అడవిలాగా ఉంది. చాలా బాగుంది. ఇంక ఇక్కడ వచ్చేసి అడవి కుక్క, ఇది వచ్చేసి హైనా అనమాట. హైనా దగ్గర అయితే మేము చాలాసేపు ఉన్నాము. చాలా మంచిగా క్లియర్గా కనిపిస్తుంది దగ్గర నుంచి. ఇంకో దానికి బిస్కెట్స్ వేస్తుంటే తింటుంది అనమాట. అక్కడైతే పెట్టారు బోర్డు, ఫుడ్ ఏం పెట్టకండి అనేసి, కానీ కొంతమంది బిస్కెట్స్ వేస్తుందని తింటున్నాయి అవి అయితే. ఇంకా ఇక్కడైతే నిప్పుకోళ్ళు, ఇంకా జింకలు అయితే చాలా బాగున్నాయి. వాటికి స్పేస్ కూడా బాగా ఉందన్నమాట. ఇంక నీడ కోసం ట్రీస్, వాటర్ కూడా అరేంజ్ చేశారు. ఇక్కడ వచ్చేసి పీకాక్స్ అనమాట. వైట్ కలర్ పీకాక్స్ అయితే చూసాము. మేము వెళ్ళినప్పుడే అదైతే పురి విప్పింది అంటారు కదా, అలా విప్పింది అనమాట. చాలాసేపు చూసాము. ఇంకా వాటితో పాటు వేరే నెంబర్లు ఉంటాయి కదా నార్మల్లీ, అవి కూడా చూసాము అనమాట. ఇంకా వీటన్నిటికి కూడా భలేగా అరేంజ్ చేశారనమాట. ఎక్కడేవి ఉంటే ఆ బొమ్మలు పెట్టారు. అలాగే వాటికి అయితే మంచిగా అరేంజ్ చేశారు. ఇక్కడ క్రౌడ్ చూడండి ఎలా ఉందో. ఇంకా లాస్ట్లో అయితే మేము ఎలిఫెంట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ కూడా చాలాసేపు ఉన్నాం, ఎందుకంటే మంచిగా క్లియర్గా కనిపిస్తుంది. క్రౌడ్ కూడా ఇక్కడ ఎక్కువ లేదనమాట. వెళ్ళిపోయారు అప్పటికే, ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంకా పెద్ద పెద్ద ఏనుగులు అనమాట. చాలా బాగున్నాయి. ఒక 3 ఏనుగులు అయితే ఉన్నాయన్నమాట. వాటికి స్పేస్ కూడా చాలా ఉంది. ఇంకా వాటర్, ఫుడ్ కూడా అక్కడే ఉన్నాయన్నమాట. వాటికైతే రేకుల షెడ్ కూడా వేశారు నీడ కోసం. ఇక్కడ వచ్చేసి వైట్ టైగర్ చాలా బాగుంది. ఇదైతే ఫస్ట్ మేము వెళ్ళినప్పుడు చెట్టు దగ్గర కింద పడుకొని ఉందనమాట. చాలాసేపు చూసాం కానీ లేవలేదు. ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే లేచిందనమాట. అటు ఇటు తిరుగుతుంది. ఇంకా దాన్ని అయితే వీడియో తీశాను. ఈలోపు ఇక్కడ చిరుత కూడా కిందకు వచ్చేసింది, అటు ఇటు తిరుగుతుంది. పాపం ఆకలేస్తున్నాయేమో, చాలా వీక్గా ఉన్నాయి అవి అయితే. ఇంకెక్కడైతే వాటర్ ఫాల్ చిన్నది ఉంటే ఇక్కడైతే వీడియో తీసుకుంటున్నాం. నేనైతే వీడియో తీస్తున్నాను, మా వారే కొన్ని ఫొటోస్ అయితే దిగారనమాట. దాని తర్వాత నేను, మా వారు కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇంకా మా తమ్ముడిని కూడా నేనైతే కొన్ని ఫొటోస్ తీసాను. అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఇంకా ఆకలేస్తుంది అనేసి ఫస్ట్ అయితే స్నాక్స్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడైతే పఫ్లు అయితే ఉన్నాయి. నాకు పఫ్లు వద్దనేసరికి ఇంక మేమైతే ఫుడ్ దగ్గరికి వెళ్ళాము అనమాట. సరే ఫుడ్ ఏదో ఒకటి తిందాం అనేసి, ఆ ఎండకి ఏం తినాలనిపించట్లే, కానీ ఆకలి అయితే వేస్తుంది. ఇంక ఫుడ్లో అయితే ఏదో ఒకటి తినొచ్చు అనేసి ఫుడ్ దగ్గరికి వెళ్ళాం. అక్కడైతే మాకు ఏది నచ్చలేదు. ఈ సెంటర్ కాకుండా మళ్ళీ వేరే దగ్గరికి అయితే వెళ్ళి నార్మల్ బగారా రైస్, అలాగే చికెన్ కర్రీ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఒక్కొక్కటి 150 రూపీస్ అయింది. 3 తీసుకున్నాం, మా తమ్ముడికి, నాకు, మా వారికి అనమాట. ఇంకా ముగ్గురం తీసుకొని ఇక్కడైతే తింటున్నాం. కొంచెం రిలాక్స్ అయ్యి హాయిగా కూర్చొని ఫుడ్ అయితే ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాం అనమాట. టేస్ట్ అయితే బాగానే ఉంది. 150కి వర్తే అనుకుంటున్నాను నేనైతే. రైస్ బాగానే ఉంది, అలాగే కర్రీ కూడా టేస్ట్ బాగానే ఉంది.
ఫుడ్ స్టాల్స్, అలాగే స్నాక్స్, కూల్ డ్రింక్స్ మిగతావి ఏవైనా కూడా మనకి వాష్‌రూమ్స్ అన్నీ కూడా అక్కడ జూలోనే అరేంజ్ అయితే ఉంటాయన్నమాట. బయటికెళ్ళాల్సిన అవసరం లేదు. బయటికెళ్ళి మళ్ళీ లోపలికొస్తే చాలా టైం పడతది. అన్నీ కూడా లోపలే ఉంటాయన్నమాట. ఇంకా కొంతమందయితే మంచిగా క్యారేజెస్ అయితే తీసుకొచ్చుకున్నారు. పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉంటారు కదా! వాళ్ళైతే మంచిగా క్యారేజెస్, కర్రీస్ అన్నీ తెచ్చుకొని అక్కడే జూలోనే చెట్ల కింద కూర్చొని చక్కగా తింటున్నారనమాట. అలా అయితే బావుంటుంది పెద్ద ఫ్యామిలీలో ఎళ్తే. ఇంకిక్కడొచ్చేసి చిన్న చిన్న బర్డ్స్ దగ్గరికైతే వెళ్ళాము. చాలా బావున్నాయి. చాలా రకాల బర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటికి అరేంజ్ చేసిన అవి కూడా చాలా బావున్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా అరేంజ్ చేశారు. అలాగే వాటరు, ఫీడ్ అన్నీ కూడా అందులోనే ఉన్నాయన్నమాట. బయటికి రాకుండా అలా నెట్, గ్లాసెస్ అయితే పెట్టారనమాట. ఇంకా గూడు కట్టుకోవడానికి చెట్లు కూడా చిన్న చిన్న చెట్లయితే పెట్టేశారు అందులోనే. ఇంకా మేమైతే చాలా బర్డ్స్ అయితే చూసాం. చిలుకల్లోనే చాలా రకాల చిలుకలైతే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి వైట్ రంగు చిలుక అనమాట. చాలా బాగుంది ఇదైతే. మాకైతే ఈ బర్డ్స్ చూడటానికి 2 అవర్స్ టైం పట్టిందనమాట. అన్ని రకాల బర్డ్స్ అయితే ఉన్నాయి. చాలా టైం పట్టింది. మేమైతే ఇంకా చాలా వరకు మిస్ అయిపోయాం. అంటే నెక్స్ట్ వేరే చూద్దాం అనేసి కొన్ని వదిలేసి వెళ్ళిపోయానమాట చూడకుండా. ఇంక వేరే చూసేసరికి మాకైతే జిరాఫీలు, అలాగే కొన్ని పాములు, స్నేక్స్ ఉంటాయి కదా! అవి చూడటం అయితే మిస్ అయిపోయాము. అప్పటికే టైం అయిపోయిందనేసి క్లోజ్ చేసేశారు. ఇంక అందరిని కూడా పంపిస్తున్నారనమాట. 5 వరకో, 5:30 వరకో ఉంటది టైం అంతే ఈవినింగ్. ఇంక అప్పటి నుంచి ఇంక రానివ్వరు, పంపించేస్తారు. ఇంకా బర్డ్స్ దగ్గర ఉన్నప్పుడైతే బర్డ్స్ అయితే ఫుల్లుగా అరుస్తాయనమాట. గోలకి తట్టుకోలేకపోయాము. అంతగానో అరుస్తున్నాయి. ఒకటి కాదు, 2 కాదు, చాలా రకాలు ఉన్నాయి కదా! అన్నీ అరుస్తా ఉన్నాయన్నమాట. ఇంకా కొన్ని బర్డ్స్ అయితే అందులోనే చనిపోయి ఉన్నాయి పాపం. వాటర్ వాటర్ తక్కువయ్యో, ఫుడ్ తక్కువే ఎందుకో తెలీదు కానీ ఇంక ఎండకు తట్టుకోలేకనో కొన్ని అయితే చనిపోయి ఉన్నాయన్నమాట. ఇంకా దీని తర్వాత జిరాఫీలు చూద్దామని వెళ్ళాము. చూసాము మనకి బోట్స్ కూడా ఉంటాయి. ఎక్కడ ఏది ఉంటుందనేసి. ఇంకా వాటర్ అవైలబిలిటీ కూడా ఉంటదనమాట. కొంచెం కొంచెం దూరంలోనే వాటర్ కూడా ఉంటాయి. ఎందుకంటే చాలా పెద్దది జూ అయితే. తిరుగుతుంటే మనకి వాటర్ అవుతాయి. ఫుల్‌గా ఎండగా ఉంది మేము తిరిగేటప్పుడైతే. మేమైతే ఇంకా వాటర్ బాటిల్ తీసుకెళ్ళాం. అందులోనే వాటర్ ఫిల్ చేసేసుకొని తాగుతా ఉన్నామన్నమాట. ఇంక ఇక్కడొచ్చేసి మొసళ్ళు చూడటానికైతే వచ్చాము. 3 రకాల మొసళ్ళైతే ఉన్నాయన్నమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్‌లో ఉంది. ఇంకిక్కడొచ్చేసి రాబందు అనమాట. ఇదొచ్చేసి హిమాలయ రాబందు అంట. ఒక పెద్ద చెట్టు పైన ఉన్నాయి 2 కలిసి. చాలా బావున్నాయి. వాటికి అరేంజ్ చేసినవి కూడా చాలా బాగున్నాయనమాట. భలే చెట్టు పైన అరేంజ్ చేశారు మంచిగా. ఇంకా చెట్టు పైనే ఉన్నాయన్నమాట. ఇదొచ్చేసి హిమాలయ రాబందు 2 ఉన్నాయి. 2 కూడా చెట్టు మీదే ఉన్నాయి. కిందకి అసలు దిగట్లేదు. చాలాసేపు చూసాము. ఇంకా నాకైతే ఈ ట్రీ బాగా నచ్చి ఇదైతే వీడియో తీశాను. ఇంక ఈవినింగ్ 5:30 వరకు తిరిగేసి ఇంక బయటకైతే పంపించారనమాట. ఇంకా బయటకొచ్చేసి బస్ కోసం వెయిట్ చేసాము. ఇంకా ఇంటి దగ్గరలోకి వచ్చేసాక మాకు ఇంటి దగ్గరలో ఇక్కడ కేక్ అయితే కనిపించింది. మా వారికి కేక్ తినాలనిపించింది. అంటే వెళ్ళాం కానీ తినలేదు. ఇంక ఇక్కడ వచ్చేసి నాకు సోడా తాగాలనిపిస్తే సోడా అయితే తీసుకున్నాం. ముగ్గురం కూడా 20 రూపీస్‌ది. ఇంకా లెమన్ సోడా తాగేసి ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. మరి మీరు జూకి ఎప్పుడైనా వెళ్లారా లేదా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.